లెఫ్ట్ లెఫ్ట్ కేరా లెఫ్ట్. లెఫ్ట్ అక్కడ అది. అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎదవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వేగా చెప్పావు. హలో. హాయ్ గీత. టీవీలో గీతాంజలి సినిమా వస్తుంది, త్వరగా చెప్పేంటి. అది చూసి బోర్ కొట్టే దా బయటికి వెళ్దాం. గీతాంజలి సినిమా బోరా? నేను 20 times చూశాను తెలుసా. ఏ ఏమంటే నాకు బాగా నచ్చింది. ఏ ఇంకెప్పుడు వద్దు, మనిద్దరం కలుసుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమా ప్రతిరోజు రాదు గనక. ఏ ఎందుకంటే ప్రతిరోజు మా అంకుల్ పెట్టే మ్యాచ్ చూడలేకపోతున్నాం. ఏ ఎందుకంటే నీ సొత్తి కంటే నాకు ఈ సినిమా ముఖ్యం. వస్తే ఒప్పుకోగలుగుతాను, అదే నాకు వస్తే నా వల్ల కాలేదు. దిస్ ఈస్ టూ మచ్. టీవీ సిగ్నల్స్ ఫోన్ లాగడం ఏంటి? క్రేజీ టెక్నాలజీ అయితే క్రేజీ టెక్నాలజీ. ఏమే లోపలికి వచ్చి ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారీ. ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. बेटा भाई, नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ని చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం. మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైయరే మార్చుకోను. ఏదో మనసెంత. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. వాడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీపటపకాయ పిల్ల చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పా కూడా వదిలేస్తున్నా.
బాబా వచ్చే టైం అయింది, ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? రే వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. బాషాబాయ్, ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒరేయ్ చారీ! ఒరేయ్ చారీ! చారీ! ఒరేయ్ చారీ! ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే, మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరు ఎవరిని చూసి ఎవడు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? ఊరుకోండి సార్, ఏదో ఫ్లో అనేసాను. అరే చారీ, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను, లేకపోతే బాబు, వద్దు. అరే చారీ, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోళ లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడను. Who's your boss? Sitting, hugging, kissing. You are my secretary. Then what about your old secretary? అదే ఎవరో యంగ్ బాయ్ దొరికాడు కదా అని వాడితో వెళ్ళిపోయింది. So that means you are old. No, I'm not old. I am young, 23 years old. I'm just born. Just born. If you can cut 30 years of your age, why can't I cut 20 of mine? Oh, fantastic. Chocolate? No. Take, ma'am. No. I got plenty, you know. No. Excuse me? Who are you? ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదేమన్నా ఇన్ఫర్మేషన్ బ్యూరో అనుకున్నావా? వెళ్ళే. ఆ అమ్మాయి ఏదో బాగుందే, మీ వైఫా? వైఫ్ ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎవడైనా ఊరుకుంటాడా? చచ్చి ఊరుకుంటాడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరకవు. వెళ్ళు, గెట్ అవుట్. మనం సోఫాలో కూర్చుని డిస్కస్ చేసుకుందామా? యూ కంటిన్యూ. ఓహో, కంటిన్యూ. పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఓ పని చేయి, ఆ చైర్ వేసుకుని ఇక్కడ కూర్చో. మా ప్రోగ్రామ్ మొత్తం డీటెయిల్గా చూడొచ్చు. వెళ్ళవా, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అయితే డార్లింగ్. ఏంటి ఎంఎంఎస్ఆ? ఇది తీసి మా ఆవిడకి పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నావా? నీ పప్పులు నా దగ్గర చెల్లవమ్మా. నీలాంటి వాళ్ళని ఇదిగో ఇంతమంది చూసా. ఓకే, ఈ చాక్లెట్ జానకిరామ్. ప్రేమిస్తే బంగారం, ద్వేషిస్తే ఇత్తడి. మీ ఆవిడకి పంపిస్తారని నేను ఎప్పుడు చెప్పాను సార్? మరి ఎవరికి పంపిస్తావా? ఎవరు పంపిస్తావు? వాళ్ళ ఆయనకి పంపిద్దామని. వీళ్ళ ఆయనకా పంపిస్తావా? ఏం పీకుతాడా వాళ్ళ ఆయనకి ఏం పంపిస్తే? పీకడు, కాలుస్తాడు. కాలుస్తాడా? ఏంటి కోళ్ళు కాలుస్తాడా? ఏంటి ఆయన ఉద్యోగం? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. జానకిరామ్ గారు. జానకిరామ్ గారు ఎందుకులేండి? జానకిరామ్ అంటే పలుకుతాను కదా. మీకేం కావాలో చెప్పండి. ఇందాక ఏదో అన్నారే, బిస్కెట్ బిస్కెట్ బంగారం కాదు సార్, చాక్లెట్ బంగారం. ఓహో, ప్రేమిస్తే బంగారం గోల్డ్, ద్వేషిస్తే బ్రాస్ ఇత్తడి. ఇప్పుడు అది ఎందుకులేండి, తమకి ఏం కావాలో చెప్పండి. ఏం లేదు, 10 to 11 మధ్యన ఒక అమ్మాయి స్కేటింగ్కి వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. సెక్యూరిటీ ప్రాబ్లం సార్, అలాంటివి చెప్పకూడదు. పాప, మీ హస్బెండ్ నంబరు. అక్కర్లా. హస్బెండ్ నెంబర్ ఎందుకు? టోటల్ ఏంటి పెదరు ఈ పేస్ట్ ఇంత దూరుకొస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకో కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. అన్న తొందరగా ఏంట్రా? బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా.
కొట్టురా కొట్టు పర్లేదు కొట్టు నువ్వు కొట్టు అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా కొట్టు బాబాయ్ కమాన్ బిట్ మీ యార్ వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా వాడినే నన్ను కొట్టమంటున్నాను నువ్వేం కంగారు పడక్కర్లేదు కమా హలో